అమెరికాలో పర్యటించారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. పాకిస్తాన్ కి సంబంధించి ఫీల్డ్ మార్షల్ 10 రోజుల వ్యవధిలోనే యుఎస్ కు పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెళ్లడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలో పర్యటిస్తున్నారు జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు. యుఎస్ మిలిటరీతో పాటు రాజకీయ ప్రముఖులని, రాజకీయ నేతలను కూడా కలవడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. యుఎస్ మిలిటరీ ఇతర నాయకులతో పాకిస్తాన్ ఎయిర్ మార్షల్ భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్ఫాక్ట్ ఆసక్తికరంగా మారింది. అధునాతన ఆయుధాలు, రక్షణ వ్యవస్థల కొనుగోలుకు సంబంధించి డీల్స్ కుదిరాయంటూ చర్చ జరుగుతోంది. F-16 ఫైటర్స్, గగనతల రక్షణ వ్యవస్థలు, M-17 స్పారో మిజైల్స్ కొనుగోలుకు యత్నాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు చైనా ఆయుధాలు, రక్షణ వ్యవస్థలని నమ్ముకుంది పాకిస్తాన్. చైనా రూపొందించిన HQ-9 LY-80 వ్యవస్థలు, రాడార్లు, జెట్స్ని వినియోగించింది. ఆపరేషన్ సింధూర్ ముందు కుప్పకూలాయి ఈ చైనా సిస్టమ్స్. దాంతోపాటు వాళ్ళ రక్షణ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా మాట్లాడుకునే HQ-9 ఘోరంగా వైఫల్యం చెందిందంటూ తీవ్రమైన చర్చ జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి PAF చీఫ్ అక్కడికి వెళ్ళడం, అక్కడున్న టాప్ మిలిటరీ అధికారులను కలవడం, పొలిటికల్ లీడర్స్ని కలవడం, దాంతోపాటు స్ట్రాటజిస్టులని, అక్కడ పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఉంటారు కదా, దాంతోపాటు డిఫెన్స్ స్ట్రాటజిస్టులు క్యాపిటల్ హిల్లోని వాళ్ళని కలిశారు. సాధారణంగా అమెరికాలోకి క్యాపిటల్ హిల్కి ఎవరిని అంత వేగంగా రానివ్వరు. వాళ్ళ పొలిటికల్ సినారియోకి సంబంధించి అంత వేగంగా ఎవరిని ఇంటర్ఫియర్ కానివ్వరు. కానీ ఇక్కడ మరికొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు నేను చెప్పబోతున్నా. ఎందుకంటే ఇది వీళ్ళిద్దరి మధ్య మైత్రి బంధం ఏ విధంగా బలపడుతుందో రోజు రోజుకి అమెరికాకు పాకిస్తాన్కి మధ్య అనేది ఈ పరిణామం చూస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది.